అసలు ఈ మర్రి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. దీని ఒక్కొక్క ఓడే ఒక్కొక్క చెట్టేమో అన్నంత పెద్దగా ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిందంట. హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ గుడికి ప్రతి శనివారం వందల వేల మంది భక్తులు వస్తూ ఉంటారంట ఈ శనీశ్వరుని దర్శించుకోవడానికి. నమస్తే అండి, నేను మీ పల్లెటూరు. ఈ రోజు మనం హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరం ఉన్న సంగారెడ్డి దగ్గరలో మాందాపురం అనే ఊరు వెళ్తున్నాం. ఇక్కడ పరమేశ్వరుని గుట్ట అని ఉంటుంది. అక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంది. అలానే ఇక్కడ ప్రతి శివరాత్రికి చాలా ఘనంగా 2 రోజుల పాటు జాతరలా చేస్తారంట. మేము హైదరాబాద్ నుంచి దగ్గర 45 కిలోమీటర్లు వచ్చాం. 45 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మందాపురం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు. ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన రోడ్డు. ఇక్కడ నుంచి ఈ రైట్ తీసుకుని 5 కిలోమీటర్లు వెళ్తే మందాపురం వస్తుంది. ఇది శనీశ్వరుడి ఆలయం అండి. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి? చెట్టు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఇదే శనీశ్వరుడు గుడి అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో హైదరాబాద్ వరకు చాలా ఫేమస్. ప్రతి శనివారం అసలు ఇక్కడ ఖాళీ ఉండదంట. చాలా బాగుంది. ప్రతి శనివారం నువ్వులు, నల్ల వస్త్రం, అలానే కొన్ని వీటికి సంబంధించిన వాటితో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారంట శనీశ్వరుడికి. హైదరాబాద్ నుంచి అలానే చుట్టుపక్కల ఉన్న ఊర్లు, చుట్టుపక్కల ఉన్న చాలా ప్రదేశాల నుండి ఇక్కడికి పూజలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారంట. ఇప్పటివరకు మనం చూసిన శనీశ్వరుడి గుడి కింద ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చి మెట్లు పైకి ఎక్కితే మనకి వేల సంవత్సరాల క్రితం వెలిసిన శివాలయం చూడొచ్చు. నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి బండి మీద నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు. బట్ మేము నడుచుకెళ్దామని చెప్పేసి మెట్ల నుంచి అలా ఆగుతున్నాం అనమాట. మెట్లు ఎక్కి వస్తే అలా బండి కానీ కారు కానీ అయితే ఆ కింద నుంచి అలా ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. ఇవి కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు కట్టినవి, ఈ మధ్యకాలంలో కట్టినవి. ఇందాక ఒక ఆయన అడిగితే గుడి ఎప్పుడో దేవతల కాలం నాటి గుడి అన్నారు. సో అలా లెక్కేసుకుంటే అసలు ఈ మెట్లు ఎప్పటివో అయ్యి ఉంటాయి. ఒకప్పుడు దారి అది గుడికి. ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళేవారు. ఇప్పుడు తర్వాత సిమెంట్తో ఈ మెట్లు కట్టారు. ఇది అనమాట గుడి లోపల. ఇదంతా కొండ మధ్యలో ఉంది గుడి. స్వయంభూగా వెలిసారండి ఇక్కడ స్వామి. చూసారా ఎంత బాగుందో. అలాంటి ఒక వైబ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఈయన ఎవరో మరి ఆయన అడిగి తెలుసుకుందాం. కన్నడలో రాసి ఉంది గురు ఏమో మనకేమన్నా వచ్చినట్టు, కానీ కన్నడ వచ్చండి మనకేమన్నా. ఈయన ఇంకొక ఆయన దేవస్థాన ఆలయ ధర్మకర్త మడుపూతి సంగప్ప స్వామి. ఆలయ ధర్మకర్త అంటే ఈయనేమో బయట కూర్చున్న ఆయన, ఈ గుడి పంతులు గారు. ఇదంతా కొండ యాక్చువల్లీ గృహలో ఉందన్నమాట ఈ గుడి. ఇప్పుడే ఎలా ఉందంటే ఒకప్పుడు అసలు ఫీలింగ్ ఎలా ఉండేదో. ఇది ఇంకో గుడి. ఇది ఏం కూడా తెలియదు, ఆయన పంపారు. నాగభూషాయ సదాశివ మాతాదేవ పితాదేవో మాధవ ప్రియవల్లభ శివదేవ మహాదేవ దేవదేవ దయాకర వామదేవ దీనబంధు పూర్ణసింధు కృపాకర. మీ పేరు స్వామి? మా పేరు పరమేశ్వర స్వామి. ఈ దేవుని పేరే ఇది. దీని పార్వతీ పరమేశ్వర గుట్ట అంటారు దీన్ని. ఈడ ఈ గుట్ట పైన పెద్ద పుళ్ళు, గుడ్డేలుగులు, మన తొడేళ్ళు, జిట్ట పుళ్ళు దాగేది గుడిది గుట్ట. ఇటువంటి ఒక అడవి ప్రదేశమైనటువంటి ఒక గుట్ట ఇది. ఇక్కడ దీని పేరు మాందాపురి పార్వతీ పరమేశ్వర గుట్ట, మాందాపురం. అయితే ఈ గుట్ట లోపల ఒక ఋషీశ్వరుడు
మహాముని. ఆయన గమనేశ్వర మహాముని ఆయన పేరు. తపస్సు చేసిండట ఈ పార్వతీ పరమేశ్వరుల గురించి. తపస్సు చేసిండు. మన అన్నం నీళ్ళకు ఒక పరుసు చేసిండు ఆయన. అన్నం నీళ్ళకు ఒక పరుసు చేస్తే కొన్ని దివసములు అయినాక ఆ పార్వతీ పరమేశ్వరులే వచ్చాను ఆయన దగ్గరికి. వచ్చి కోరుకో బిడ్డ, ఏం కోరుకుంటే అది నీకు ఇస్తా అన్నారు వాళ్ళు. అంటే మునీశ్వరుడు ఏమన్నాడు, కైలాసంకి వెళ్ళి నా దగ్గరికి వచ్చినాక నాకేం తక్కువ ఉంటుంది కోరుకుంది నిన్ను మిమ్మల్ని, నాకేం అవసరం లేదు, నా పేరు మీద మీరు ఇక్కడ నిలిచిపోవాలి అని కోరిండట ఆయన మునీశ్వరుడు. నిలిచిపోవాలని అంటే భక్తుని కట్టుబడతారు భగవంతులు. ఇక్కడ పరమేశ్వరుడు నిలిచిండు, ఇక్కడ అమ్మవారు నిలిచింది. అయితే మన చుట్టూ 17 గ్రామాలు వస్తుంటాయి. అప్పుడు చిన్నకున్నప్పుడు 17 గ్రామాలు వస్తుంది. వచ్చి చెంబుతో నీళ్లు తీసుకొని గుండములో దూరంలో ఆ గుండంలో నీళ్లు తీసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మన ఆ నీళ్ళ కొబ్బరి తీర్థం కలిపి శేల మీద చల్లుకుంటుండే. అప్పుడు శేల మీద చల్లుకుంటే మస్తు పంటలు పడుతుండే. అప్పుడు ఇక అట్లాడిని శ్రవణ మాసంలో జాతర అవుతుండే వెనుకటికి. ఇక భగవంతుని సంకల్పము, భగవంతుని ఇష్టము. శివరాత్రి ప్రోగ్రాం నేను పెట్టినా ఇక్కడ. ఇక భక్తులు కూడా జమ అయ్యారు మొత్తము. నేను పెట్టినాక ఇక రేపు శివరాత్రి నాడు నాకు జాతర రోజు రేపు 26 తారీఖు నాడు మన భక్తులకు అంతరిక చెయ్యి. వేల సంవత్సరాల క్రితం అంటారు గుడి. వేల సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల గుడి ఇది. అయితే పురాతన మెట్లు ఇక్కడ చూడు, ఇక్కడ 1000 సంవత్సరాల మెట్లు. అవి 1000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి ఆ మెట్లు. ఈ కొత్త మెట్లు నేను వేయించిన. అయితే ఇది పార్వతీ పరమేశ్వరుల కొండ అంటారు, దీన్ని గుట్ట అంటారు. ఈ కొండ లోపల వాళ్ళు ఇద్దరు నిలిచిపోయారు. మస్తు జనాలు వస్తారు ఇక్కడ. ఇక మహా వైభవంగా శివరాత్రి నాడు జాతర అవుతుంది. ఇక బ్రహ్మాండంగా జనాలు వస్తారు. సర్వే జనాలు సుఖినో భవంతు. ఇక మళ్ళీ మెట్లు ఉన్నాయి. ఫస్ట్ కింద శనీశ్వరుడు గుడి, దాని తర్వాత కింద ఇప్పుడు మెయిన్ గుడి ఏదైతే 1000 సంవత్సరాల క్రితం గుడి ఉందో శివుడి గుడి, అలానే అమ్మవారి గుడి. దీనిపైన మళ్ళీ వినాయకుడి గుడి ఉందన్నమాట. ఇందాక వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం, కింద మెట్లు ఉన్నాయి. అవి కొన్ని 1000 సంవత్సరాల క్రితం మెట్లు అంట. నేను నార్మల్గా ఒక 400, 500, 300, 200 సంవత్సరాల క్రితం మెట్లు ఏమో అనుకున్నాం, కానీ అవి ఎప్పటి నుంచో ఉన్నాయంట, 1000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయంట మెట్లు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు సిమెంట్తో ఇప్పుడు నేను నడుస్తున్న మెట్లు కానీ కింద నడిచి వచ్చిన మెట్లు కానీ వేశారు. అసలు ఇది చూసారా, వినాయకుడు ఎంత పెద్ద వినాయకుడు. చాలా పెద్దగా ఉంది అసలు వినాయకుడు విగ్రహం. మరి మీకు ఫోన్లో ఎంత కనబడుతుందో తెలియదు, కానీ ఇదిగోండి మొత్తం ఒక పెద్ద కొండ మీద ఉంది. మనం కొండ పైన ఉన్నాం అనమాట. చుట్టూరు మీరు చూస్తే ఒకప్పుడు ఇదంతా అడవంట. ఇందాడ స్వామి గారు చెప్పినట్టు ఇదంతా ఒకప్పుడు గుట్ట, పుళ్ళు, సింహాలు, తోడేళ్ళు తిరిగిన గుట్ట అంటే ఇదంతా. మొత్తం పైకి వచ్చిన తర్వాత అక్కడ ఇది ఉంది కదా, ఈ కొండ వెనకాల వినాయకుడి విగ్రహం ఉంది. ఇప్పుడు చూపించిన విగ్రహం ఇలా కొద్దిగా పైకి నడుచుకొస్తే ఇది వినాయకుడి గుడి. అయితే చాలా చోట్ల ఉండేదట్టే ఇక్కడ కూడా. ఇదంటే తెలుసు కదా, కొంతమంది ఏమన్నా కోరికలు కోరుకుని, లేదంటే ఇలా ఎవరో ఇల్లు షేప్లో కట్టారు. ఇది మేబీ ఇల్లు కోసం అయి ఉండొచ్చు, దేనికోసమో తెలియదు. కోరికలు తీరడానికి చాలామంది చాలా చోట్ల పెట్టినట్టే ఇక్కడ కూడా ఇలా రాళ్ళు నిలబెడుతున్నారు. యాక్చువల్లీ నేను ఒక విగ్రహం ఉంటుంది అనుకున్నాను, అష్టగణపతుల దేవస్థానం అంటే ఇది. లోపల ఎలా ఉందో చూద్దాం.
హైదరాబాద్లో ఎవరి నుండి ఒక 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలిగితే అసలు చాలా ప్రశాంతమైన గుడి అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. అందులోకి దీనికి చాలా చరిత్ర ఉంది. వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఉంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు యాక్చువల్గా రాగానే ఒక నిజం చెప్పాలంటే, నేను ఒక వీడియో చూసి వచ్చాను. రాగానే కింద ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి అంటే మీరు అనుకోవచ్చు, గుడి దగ్గర ఏంటి రాయుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అది ఇది అని. అలా కాదు, ఒకలాంటి వైబ్ అనిపించింది వీడియోలో చూడంగానే. కానీ ఇక్కడ రాగానే ఫస్ట్ ఏమనిపించిందంటే, ఏంటి వీడియోలో అంత లేదేమో, వీడియోలో చూసినంత లేదేమో అనిపించింది. కానీ కాదు, మొత్తం మీరు ఈ శ్రీ శ్రీ అష్టగణపతుల దేవస్థానం కింద నుంచి అన్ని దర్శనాలు చేసుకొని గుడి గురించి తెలుసుకుని పైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ ఫీలింగ్ మారుతుంది. నాకైతే కింద అయితే ఒకలాంటి గూస్ బంప్స్ వచ్చినాయి ఆ శివాలయంకి వెళ్ళంగానే. పైనకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది. తప్పకుండా సిటీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే విజిట్ చేయండి గుడికి. ఇక్కడ ఇల్లు పశువులు పెంచుతున్నట్టున్నారండి, గేదెలని అవి పెంచుతున్నట్టున్నారు. ఫుల్గా గడ్డి ఉంది, అక్కడ గేదెలు ఉన్నాయి. ఒక ఆవు ఉంది, 2 గేదెలు ఉన్నాయి. అక్కడ రెండు మూడు ఆవులు అవి ఉన్నాయి ఆ వెనకాల. ఏదో ఊళ్ళో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఉంటాయి. అంటే ఇది పల్లెటూరు అనుకోండి, కాకపోతే గుళ్ళో ఉన్నాం కానీ ఏదో ఒక ఊళ్ళో ఉన్న ఫీలింగ్. గడ్డి, గేదెలు, ఆవులు, చెట్లు భలే ఉందిలేండి. ఇది కూడా ఆయన కన్ఫర్మ్ చేశారు పైన పంతులు గారు. ఈ మెట్లు ఉన్నాయి కదా, ఇవి నేనైతే ఒక 100-200 సంవత్సరాల క్రితం మెట్లు అనుకున్నాను ఇవన్నీ. కానీ ఇవంటే ఒక వేల సంవత్సరాల క్రితం మెట్లు, ఇప్పటివి కాదు, గుడప్పటివి అని చెప్తున్నారు ఆయన. ఏమో కానీ ఇదైతే ఖచ్చితంగా అంటే ఈయనకి తెలిసినప్పుడు అయితే కాదంట, అసలు చాలా పాతవి అని చెప్తున్నారు. కొన్ని 100 సంవత్సరాల క్రితం మెట్లు అంటే ఇవన్నీ కొండరాళ్ళు. ఇప్పుడు కట్టించారు ఆ సిమెంట్వి. ఇవన్నీ నవగ్రహాలు. స్పెషల్గా లోపలేమో శనీశ్వర గుడి అనమాట. ఈ నవగ్రహాలు కాకుండా లోపలేమో సపరేట్గా శనీశ్వరుడికి ఒక గుడి ఉంది. మా ముందు వెళ్తుందని ఉన్నారు కదా, ఈయన మేము ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తే అన్నం తింటారని తీసుకెళ్ళి మరీ భోజనం పెడుతున్నారనమాట. కొన్ని ఉంటాయి కదా, అంటే తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుంది అంటారు కదా, అలాగా ఎక్కడి నుంచో వీడియో తీయడానికి మేము వస్తే పిలిచి మరి భోజనం పెడుతున్నారు. ఈ డ్రమ్ముల్లో పెట్టున్నాయి కదా, ఇవేంటి అనుకుంటున్నారు? మొదలు జనరల్గా ఎక్కడన్నా చెట్లు వేస్తే మొక్కలు వేసారనుకోండి, ఇలా డ్రమ్ములు వేస్తారు కదా. ఇది మర్రి చెట్టు ఓడ. మర్రి చెట్టుకి ఓడలు ఉంటాయి కదా, చిన్నప్పుడు మనం పట్టుకుని ఉయ్యాలోకి వాళ్ళం, ఆ ఓడని ఇక్కడ డ్రమ్లో పెట్టారు. ఇది ఒకటే కాదు, అక్కడ చూసారా ఇవన్నీ కనిపిస్తున్నవన్నీ మర్రి చెట్టు ఓడలే. మామూలుగా మనకి నేను చూసినవి అయితే ఊర్లో ఇంత లావో లేకపోతే అక్కడ ఏలాడుతున్నాయి కదా, అంతంత ఉండి చిన్నప్పుడు ఇలా ఊగేవాళ్ళం. అసలు ఇది ఓడే అంత ఉందంటే ఎన్ని సంవత్సరాల క్రితం చెట్టు. అసలు చెట్టు కూడా ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారు? కనుచూపు మేర ఆ చూసినంత ఉంది చెట్టు, ఆ చూసినంత లెక్కలో ఇదంతా చెట్టే. ఇక్కడ ఈ చెట్టు కిందే బలగం, అలానే అనుపమ పరమేశ్వరన్ పరద మూవీ కూడా తీశారంట. చూడ్డానికైతే చాలా బాగుంది. అసలు ఎంత పెద్ద చెట్టు, చూడ్డానికైతే అసలు 2 కళ్ళు చాలదు, అదిరిపోయేలా ఉంది. మీరు కనుక ఈ శివరాత్రికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే 50 కిలోమీటర్లు కాబట్టి కుదిరితే తప్పకుండా ఈ గుడిని విజిట్ చేయండి. అసలు చాలా బాగుంటుందంట. 2 రోజుల పాటు జాతరలో ఉంటుందంట. కుదిరితే మాత్రం తప్పకుండా ఈ గుడిని విజిట్ చేయండి. ఎందుకంటే ఒక గుడి, ఆ గుడికున్న చరిత్ర, ఆ గుడికి వెళ్తే చుట్టుపక్కల ఉన్న పచ్చదనం, ఆ వాతావరణం, ప్రశాంతంగా ఉండడం అన్నీ కలిపిన గుడే ఈ పరమేశ్వరన్ గుట్ట. ఈ ఊరు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడిన ఊరు అనమాట. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్, ఇదేమో మొక్కజొన్న, బొప్పాయి తోటలు కూడా ఉన్నాయి. హైబ్రిడ్ బొప్పాయి అనుకుంటా. ఈ చెట్టు ఏమో ఎంత ఉంది, అప్పుడే కాయలు కాసేస్తున్నాయి. మేమేదో బొబ్బస్కే అంటాం, మీరేమంటారో కామెంటింగ్ చేసేయండి. గుడికి వెళ్ళే దారిలో వెళ్ళక ముందే ఇవన్నీ కనిపిస్తాయి మనకి తోటలో. ఈ చామంతి పూల తోటలో దానికి కొద్దిగా ముందుకెళ్తే బంతి పువ్వులు అనుకుంటావి ఇంకా ఎదిగే స్టేజ్లో ఉన్నాయి. దాని పక్కన టమాటా తోటలు ఉన్నాయి,
అరటి తోటలు ఉన్నాయి, అలానే మొక్కజొన్న తోటలు ఉన్నాయి, బొప్పాయి తోటలు ఉన్నాయి. ఈ ఊరు స్టార్టింగ్లోనే మొత్తం ఇవన్నీ తోటలే అనమాట. ఇవి దాటిన తర్వాత మనం వెళ్ళాల్సిన ఆ శివాలయం ఎక్కడైతే ఉందో ఆ ఊరు వస్తుంది. అదండి మరి సంగతి. గుడితో పాటు గుడి పక్కన ఉన్న వాతావరణం అంతా దిరిపేలా ఉంది. గుడి అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసేయండి.